విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఇట్లా ఎవరైనా సరే ఒక సీనియర్ నాయకులు మళ్ళీ వైసీపీలోకి వస్తే వాళ్ళని జగన్ మళ్ళీ తీసుకోవాలా వద్దా? మీరైతే ఏం చెప్తారు? మిమ్మల్ని జగన్ వచ్చి సలహా అడిగితే అన్న తీసుకోమంటారా వద్దా? అక్క తీసుకోమంటారా వద్దా? అంటే ఏం కామెంట్ చేస్తారు? ఏం చెప్తారు? అదే కామెంట్ చేయండి. తీసుకోండి, తీసుకోవద్దు. లేదా ఒక క్యాండిడేట్ పేరు రాసి ఆ క్యాండిడేట్ని తీసుకోండి, కొంతమంది పేరు రాసి తీసుకోవద్దు. ఇట్లా క్లియర్ కట్గా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఆయనకి తెలియాలి. ఆయన అభిమానించే వాళ్ళు ఏమనుకుంటారో ఆయనకు తెలియాలి. ఈ వీడియో ఆయన వరకు పంపిస్తే ఆయన కామెంట్స్ చూసేలా చేస్తే ఇది నా బాధ్యత, ఇది నా ప్రామిస్. బట్ నిజాయితీగా జగన్కి కరెక్ట్ సలహా ఇచ్చేవాళ్ళు డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత శత్రుత్వాలు, శాశ్వత మిత్రుత్వాలు ఉండవు అనేది వినిపిస్తూ ఉండేటువంటి మాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తుంటే పాత రికార్డులన్నీ చెరిగిపోయేలా అయితే కనిపిస్తున్నాయి అబ్బా. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయేలాగా ఊహకందని రీతిలో ఒక భారీ పొలిటికల్ బాంబ్ పేలబోతోందా అనే ప్రశ్న వినిపిస్తోంది. వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం, ప్రతిదీ పార్టీల్లో వణుకు పుట్టించేలాగా ఒక అగ్రశ్రేణి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రాబోతున్నారు, కలవబోతున్నారు అంటున్నారు. ఈ వార్త వినగానే సగటు రాజకీయ విశ్లేషకులు కూడా ఒకసారిగా షాక్ అనిపిస్తుంది. సాధారణంగా ఎవరైనా నేత పార్టీలోకి వస్తుంటే జగన్ దగ్గర ఆబ్వియస్లీ చాలా సమాచారం ఉంటుంది. కానీ ఈసారి సీన్ సితారా అవబోతుందని, ప్లాన్ డిఫరెంట్గా ఉందని అంటున్నారు. సదరు నేత వైసీపీలోకి వస్తారని తెలిసినా సాక్షాత్తు జగన్ కూడా ఆఖరి నిమిషం వరకు నమ్మలేకపోయారంట. ఎందుకంటే ఆ నాయకుడు గత దశాబ్ద కాలంగా జగన్ని, వైసీపీ యొక్క విధానాలని అత్యంత తీవ్రంగా విమర్శించినటువంటి వ్యక్తి అంటున్నారు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయికి చేరిందనేటువంటి ప్రచారం కూడా ఎప్పటి నుంచో నడుస్తూ వస్తుంది. అలాంటి వ్యక్తి స్వయంగా జగన్ దగ్గరికి వచ్చి నేను మీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను అని చెప్పడం వైసీపీ అధినేతకే ఒక పెద్ద సడన్ సర్ప్రైజ్ అనమాట. ఇది కేవలం ఒక చేరిక కాదు, రాజకీయ వ్యవస్థ యొక్క సమూల మార్పుగా కూడా మనం దీన్ని పరిగణించవచ్చు. సదరు నేత యొక్క రాకతో రాష్ట్రంలోని కీలక సామాజిక వర్గం పూర్తిగా వైసీపీ వైపు మొగ్గు చూపేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందనేటువంటి భావన ఉండగా ఈ కొత్త చేరికతో ఈ సమీకరణాలన్నీ తలకిందలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటున్నారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో బలమైనటువంటి పత్తున్నటువంటి ఈ నాయకుడు పార్టీలోకి రావడం వల్ల ప్రత్యర్థి కూటమికి ఒక గట్టి దెబ్బ తగిలినట్లే అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో వ్యూహరచనలో దిట్టగా ఉన్నటువంటి ఈ నేత వైసీపీలో చేరడం వల్ల రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఎదురు లేకుండా పోతుందనేటువంటి చర్చ నడుస్తోంది. ఈ బ్రేకింగ్ న్యూస్ బయటికి రావడంతోనే ప్రతిపక్ష పార్టీల్లో కలవరం కూడా మొదలైందంటున్నారు. తమ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి ఇలా జగన్ పంచన చేరతారు అని వారి కల్లో కూడా ఊహించలేదంటున్నారు. ఒకవైపు జగన్ అంటున్నటువంటి కేడరు, ఇంకోవైపు చేజారిపోతున్నటువంటి కీలకమైన ఓటు బ్యాంకును చూసి ప్రత్యర్థి పార్టీల అగ్రనేతలు తల్లబట్టుకుంటున్నారని వైసీపీ మీడియాలో వస్తుంది న్యూస్. ఆ పార్టీని ఆ లీడర్ వదిలి వెళ్ళిపోవడం వల్ల వస్తున్నటువంటి న్యూస్ చాలా కష్టంగా ఉందంటున్నారు. అది పూడ్చుకోలేని లాట్ అంటున్నారు. జగన్ యొక్క వైఖరిలో మార్పు వచ్చిందా, ఆ వ్యక్తి వైఖరిలో మార్పు వచ్చిందో తెలియదు. కానీ ఈ పరిణామం మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక చారిత్రక మార్పు ఉండబోతుంది అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్లో ఆ నేత కండువా కప్పుకున్నటువంటి క్షణం వస్తే మాత్రం ఏపీ రాజకీయాల్లో చాలా పెద్ద న్యూస్ కింద ఇది మారుతుంది అంటున్నారు. జగన్ కూడా నమ్మలేకపోయినటువంటి చేరిక వెనక అసలు కారణాలు ఏంటి అనేది మనం ఒకసారి వేరే వీడియోలో చూద్దాం. ఎవరు మారబోతున్నారని మీరైతే నేను చెప్పిన దాన్ని బట్టి గెస్ చేయండి.